ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు. జస్ట్ ఒకే ఒక్క సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ మొత్తం మార్చేసింది, సీజన్ ని మార్చేసింది. అసలు ఇప్పటి వరకు విర్రవీగారు కదా ఓనర్స్. అసలు మీ మ్యాటర్ చెప్పమంటారా? డెమాన్ పవన్ కెప్టెన్సీ ఉష్కాకి నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి సాటర్డే ఎపిసోడ్ లోకి రావటము, ఓనర్స్ ని కడిగి 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 పేరు పేరున కడిగాడు. ఓనర్స్ అందరిని కలిపి కడిగాడు. ప్రియా శ్రీజాని కలిపి కడిగాడు. అలాగే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ని కడిగాడు. ఇంకా అసలు చెప్పాలంటే ఇవాళ కడుగుడే కడుగుడు, రుద్దుడే రుద్దుడు. అయితే విషయంలోకి వచ్చినట్టయితే డెమాన్ పవన్ కెప్టెన్సీ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. కారణం ఏంటి అంటే భరణి, ఇమాన్యుల్ అలాగే డెమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు విషయంలో తప్పు జరిగింది. భరణి గారిని కారణం లేకుండా స్టాప్ ఇట్ అన్న ఒకే ఒక చిన్న కారణంతో ఆయన స్టాప్ చేశాడా లేదా అన్న విషయం కూడా చూడకుండా ఆయన్ని అర్ధాంతరంగా గేమ్ నుంచి తీసేయడంతో ఈ గేమ్ ఫాల్స్ గేమ్. ఈ గేమ్ ద్వారా గెలిచిన డెమాన్ పవన్ అసలు కెప్టెనే కాదు, తన కెప్టెన్సీని రద్దు చేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 లో మొట్టమొదటిగానే ఈ డెమాన్ పవన్ అంటే ఓనర్ గా డెమాన్ పవన్ అడుగు పెట్టంగానే క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే మ్యాటర్ ఏమైందంటే మొదటిగా నలుగురికి మళ్ళీ ముగ్గురికి మనీష్ ఎటు అవుట్ అయిపోతాను, జెన్యున్ గానే అవుట్ అయ్యాడు. భరణికి అలాగే ఇమాన్యుల్ కి డెమాన్ పవన్ కి మళ్ళీ మొదటగా పెడదాం అనుకున్నారు. రంగు విషయంలో మళ్ళీ పెడదాం అనుకున్నారు. కానీ మళ్ళా పెట్టినా కూడా ఓనర్స్ కి బుద్ధి రాదని చెప్పేసి ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే డెమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేయడమే కాదు, ఓనర్స్ అందరినీ టెనెంట్స్ చేసేసాడు. టెనెంట్స్ అందరూ ఓనర్స్ అయిపోయారు. మీకు మ్యాటర్ అర్థమైందా? ఇప్పటి వరకు చక్కగా పెద్ద బిగ్ బాస్ హౌస్ లో ఓనర్స్ అందరూ హాయిగా ఎక్స్ట్రా ఫుడ్ అనుభవిస్తున్నారు, ఏసీ రూముల్లో హాయిగా అనుభవిస్తున్నారు. టాస్క్లు వస్తే వీళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫుల్ గా కట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓనర్స్ అందరూ టెనెంట్స్. కానీ ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. భరణి గారు అలాగే రాము రాథోడ్ ఇద్దరు కూడా గెలుచుకుని వాళ్ళు టెనెంట్స్ నుంచి ఓనర్స్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు టెనెంట్స్ గా మారలేదు, వాళ్ళు ఓనర్స్ గానే ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే డెమాన్ పవన్, సోల్జర్ కళ్యాణ్, ప్రియా, హరిత హరీష్ అలాగే మన శ్రీజ, ఓకే, టోటల్ ఎంతమంది? టోటల్ 6 కామనర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా టోటల్ గా టెనెంట్స్ అయిపోయారు అనమాట. ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా సెలబ్రిటీస్ అందరూ అక్కడికి మెయిన్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఓనర్స్ అందరూ అంటే కామనర్స్ అందరూ టెనెంట్స్ లోకి వచ్చేసారు. సర్లే ఇదేం పెద్ద పనిష్మెంట్ అంటే చాలా పెద్ద పనిష్మెంట్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ డే నుంచి అంటే ఈ రోజు శనివారం కదా, మండే నామినేషన్స్ నుంచి ఇంకా ఓనర్స్ కి కాదు టెనెంట్స్ కి చుక్కలే. ఎందుకంటే రకరకాల నామినేషన్స్ తో ఇక టెనెంట్స్ కి పిచ్చెక్కిచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ పెట్టిన టెనెంట్స్ కాదు, వీళ్ళు ఏంటంటే పనిష్మెంట్ ద్వారా ఓనర్స్ నుంచి టెనెంట్స్ గా మారారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఓనర్స్ గా ఉన్న వాళ్ళు టెనెంట్స్ గా ఉన్న వాళ్ళు ఓనర్స్ గా మారడానికి లేదు, అసలు ఆ ఆప్షన్ లేదు. కానీ ఓనర్స్ లో ప్రియా, శ్రీజ, మనీష్, హరిత హరీష్ వీళ్ళు చేస్తున్న శృతి మించిన వ్యవహారాల కారణంగా బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 2.0 వస్తుంది, అంటే వైల్డ్ కార్డ్స్ దాదాపుగా 6-7 మంది వచ్చేస్తారు కదా. అప్పటి వరకు ఏంటంటే వీళ్ళ టాస్క్లు కెప్టెన్సీ టాస్క్ తో పాటుగా టెనెంట్స్ ఓనర్స్ గా మారుతుండే టాస్క్ అనమాట. ఇక ఆఖరిలో ఎవరు మిగిలినా సరే అందరూ ఓనర్స్ అయిపోతారు. వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇంకొకటి ఏదో ఓజీలో కేజీనో ఏదో ఒకటి పెడతారు అనమాట. కానీ ఇప్పుడు ఓనర్స్ గా వాళ్ళకి ఇచ్చిన పవర్స్ అన్నిటిని మిస్యూజ్ చేసుకోవడమే కాకుండా కెప్టెన్సీ టాస్క్ లో కూడా రితు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ కారణంగా డెమాన్ పవన్ కెప్టెన్సీని తీసేశారు. అయితే మళ్ళీ భరణికి అలాగే ఇమాన్యుల్ కి లేదంటే డెమాన్ కి ముగ్గురికి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడతారా అంటే పెట్టరు ఫ్రెండ్స్. ఈ వారం అంతా కూడా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ లేకుండానే ఉండాలి. అంతేకాదు ఓనర్స్ కి ఇచ్చిన మానిటర్ పదవులు కూడా పోతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు టెనెంట్స్ గా మారిపోతున్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఓనర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే డిస్కస్ చేసుకుని పనులు డివైడ్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే అంటే ఇప్పుడు టెనెంట్స్ పని చేస్తారు కాబట్టి వాళ్ళలో కొత్తగా ఇస్తారనమాట ఎవరు మానిటర్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనూజ ఉందనుకోండి, కుకింగ్ మానిటర్ అనుకోండి, తను కుకింగ్ దగ్గర ఉంటుంది అనమాట. సో అట్లా తను వేరే వాళ్ళకి డ్యూటీ ఇవ్వాలి. ఎవరికైతే వంట వస్తుందో వాళ్ళకి ఇవ్వాలి. నాకు తెలిసి టెనెంట్స్లో ఎవరికి వంట రాదు. ప్రియాకి వంట వచ్చినా కూడా మొదటి వారం బంగాళదుంప కూర ఏం చేసిందో మనందరికీ తెలిసిందే. తనూజ వంట చేద్దామని ఉంటే అక్కడ నూనెలో మొత్తం బంగాళదుంపలు వేసేసి మొత్తం పాడు చేసేసింది అనమాట. సో నాగార్జున గారు ఓనర్స్కి క్లాస్ స్పీకర్ మామూలుగా పీకల. అయితే ఆల్మోస్ట్ ఈ సాటర్డే ఎపిసోడ్లో హయ్యెస్ట్ ప్లే టైం ఉందన్నమాట. అంటే ఎక్కువసేపు ఇవ్వటమే కాకుండా మొదటి టాస్క్ వీల్ టాస్క్ ఒక వీడియో, వీల్ టాస్క్లో 2 వీడియోలు, తర్వాత ఫోన్ టాస్క్ ఒక వీడియో, తర్వాత కెప్టెన్సీ టాస్క్ భరణి గారు అవుట్ అయ్యారు కదా దానిలో 3 వీడియోలు. నిన్న టెనెంట్ ఒక అతను ఓనర్ అవ్వాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు కదా, దానికి ఇంకొక 2-3 వీడియోలు. అంటే తను రితు చేసిన తప్పు, ప్రియా చేసిన తప్పు, వీళ్ళిద్దరు కలిసి ముందుగా అనుకున్న తప్పు, రామురాతోడు సైలెన్స్, అన్నిటినీ వీడియోల మీద వీడియోలు, క్లాసుల మీద క్లాసులు. మొత్తానికి అయితే పరిస్థితి ఇది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రియా శ్రీజ ఇద్దరు కనుక వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. యాక్చువల్లీ నిజానికి ప్రియా, మనీష్ అలాగే ఫ్లోరా వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఫ్లోరా అయితే ఆ డేంజర్ జోన్లో లేదు. ఎందుకంటే ఈ వారం అటు ప్రియా చేసిన పనికి అసలు ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉండడమే గొప్ప విషయం. ఈ వారం తనకు వచ్చిందో ఒక బెనిఫిట్, ఒక బోనస్ వారం అని చెప్పి తను గనక తన పద్ధతి కనుక మార్చుకోకపోతే అసలు నామినేషన్ లేకుండా రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ చేసే అంత కోపంగా ఉన్నారనమాట జనాలు. అంత ఇది ఉంది. ఎందుకంటే ఆమె వాయిస్ ఒక రకంగా ఉంది, ఆమె ఆర్డర్స్ ఇచ్చే పద్ధతి ఒక రకంగా ఉంది, ఆమె ప్రవర్తించే తీరు ఒకటి ఉంది. ఇప్పుడు మన మనసులో ఒకటి మంచి ఉద్దేశం ఉంటుంది, కానీ ఆ మంచి ఉద్దేశం అనేది బయటకి చెప్పేటప్పుడు కూడా మనం మంచిగానే చెప్పాలి, కోపాన్ని కోపంగా ప్రదర్శించాలి. అలా కాకుండా ప్రియా చేస్తున్న పనులకి, తను తీసుకుంటున్న బయాస్ సంచాలక నిర్ణయాలకి తనకిప్పుడు బుద్ధి అయితే ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఏం చేయలేం. అట్ ద సేమ్ టైం శ్రీజాక్ కూడా, మనీష్ కూడా తను శృతి మించిన ఓవర్ థింకింగ్ చేసేస్తున్నాడు భరణి గారి విషయంలో కానీ లేకపోతే ఇమ్ము విషయంలో కానీ. అలా చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, పట్టు విడుపు ఉండాలి. ఇక రితు అయితే నన్ను అడిగితే రితుని ఏం చేయాలంటే ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ ఓనర్స్ కదా, తన ఓనర్స్ తీసి టెనెంట్స్గా వేసేయాలి. ఎందుకంటే పాపం జీవితాంతరం వాళ్ళ కోసమే ఆడుతుంది కదా, ఆ పవన్ డెమాన్ కోసం, కళ్యాణ్ కోసం, వీళ్ళ కోసమే ఆడుతుంది. కానీ నేను ఈ సెలబ్రిటీస్ గ్రూప్ చెందిన దానికి సంబంధించి ఆడాలని అనుకోవట్లా. అయితే నాకేమనిపించిందంటే ఈ వారం అంతా కూడా కెప్టెన్ లేకుండా ఉండే బదులు మళ్ళీ భరణి గారికి అలాగే ఇమాన్యుల్కి పవన్ డెమోన్కి కనుక ఇంకొకసారి ఇదే టాస్క్ పెడితే అప్పుడు జెన్యున్ గా ఉంటుంది కదా. అంతకైతే సంచాలక జెన్యున్ పర్సన్ పెట్టాలి. లైక్ ఎలా పెట్టాలంటే జెన్యున్ పర్సన్ ఎవరు ఉన్నారండి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కనుక మనం చూసినట్టయితే ఫ్లోరా గారిని పెట్టచ్చు, సంజన గారిని పెట్టలేండి, ఫ్లోరా గారిని అయితే పెట్టచ్చు, సుమన్ శెట్టి గారిని పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. అప్పుడు కరెక్ట్ జడ్జిమెంట్ వస్తుంది. సో పవన్ డెమాన్కి కేవలం 2 days మాత్రమే కెప్టెన్గా ఉంది, తర్వాత మొత్తం క్యాన్సిల్.